ఓకేనా? మరి కర్నూలు నుంచి బనగానిపల్లి పంపించిండట, ఏదో నబాబు గారి నౌకర్దారుతో స్వాముల వారిని ఒక పూట మా ఇంటికాడ భోజనం చేయాలని కర్నూలు నబాబు వాళ్ళ జమాలు ఇచ్చి పంపించిండట బనగానిపల్లి. మరి స్వాముల వారికి ఏం వంట చేసి పెట్టిండు? గొడ్డును కోసి కూరండి, బువ్వండి, బంగారు పల్లెల ముర పెట్టి ఆ మటను అన్నం పట్టుశాల కప్పిండట. కర్నూలు బాబు ఏర్పాటు చేస్తాడా లేదా అని. అప్పుడు స్వాముల వారికి వచ్చి తన జమాలు వచ్చి బనగానిపల్లికి వచ్చి స్వామీజీకి ఉత్తరం ఇచ్చారట. స్వాముల వారికి ఆ ఉత్తరం చదువుకున్నాడట. సరే పోదాం, తప్పేముంది అనుకున్నాడు స్వాముల వారు. ఆ కాలంలో స్వాముల వారిని ఒక్కరు పంపిస్తారా? బనగానిపల్లి వాళ్ళు ఎడ్ల బండ్ల మీద సగం ఊరు కదిలిందట. ఏది? బనగానిపల్లి నుంచి కర్నూలు పోయేసరికి నబాబు గారు ఎంతో ప్రేమగా అనురాగం అభ్యర్థితో ఎదుర్కొన్నట్టుగా ఉరికొచ్చి, స్వామీజీ నమస్కారం నమస్కారం, బయటజీ అని మంచి సింహాసనం వేసి కూర్చుండబెట్టిందట. అందరు తినేటోళ్ళు తింటారు, తాగేటోళ్ళు తాగుతారు, ఏది చేసేటోళ్ళు తింటారు. అంత వంట వంటి అంత ప్రజల సొమ్మేనే కర్నూలు బాబు చేసింది. అందులో కొంతమంది ఏమనుకుంటారట, అవుతుంది ఇలా స్వామి అని వేషాలు వేసుకొని వచ్చింది కానీ అవుతుంది మన చేస్తాడు స్వామిని వచ్చిన వాళ్ళు. లేదు లేదు, ఆయన ఏందో రకరకాల ఆ వచ్చిన తిండి పిలిచినటువంటి మంది. అప్పుడు స్వాముల వారు కూర్చున్నాక కర్నూలు బాబు స్వామీజీ లేచి కట్టుకోండి, మా ఇంటికాడ ఈ పూట భోజనం చేయండి అని అన్నాడట కర్నూలు నబాబ్. స్వాముల వారు గుసిగుసి నవ్వులు నవ్వి కూర్చున్న కాచి లేవకుంటా ఏమని అన్నాడట తెలుసా? వా వా వారే వారే వవ్వా వారే 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 వవ్వా వా వారే వారే వవ్వా వారే 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 వవ్వా. అరే మాట నమ్మబోకురా సాటి లేని బోధగురు, మాట నమ్మబోకురా ఇతని మహిమగొనియాడ, ఈ పూట భోజనం ఇంపుగా పోసేయుమని గోవును గోయించినావు, గొప్పగా విందును పెట్టి ఎద్దు మౌసము ఇంకా అన్ని పూలైపోయి. వా వారే వారే వవ్వా వారే 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 వవ్వా వారే వారే వవ్వా వారే 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 వవ్వా వారే వారే వవ్వా వారే 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 వవ్వా. తడిగిట జంపరితో సోమల వారు ఉన్నాడట. కర్నూలు నబాబు గారు, ఏముంటుందా నీ వంటకు గొప్ప మనసు నీకు కదా, ఏమి తెలియదు అనుకున్నావు, అచ్చగాడు అనుకున్నావు, బిచ్చగాడు అనుకున్నావు కదా, దేశ దిమ్మరి అనుకున్నావు, మోసగించేవాడు అనుకున్నావు. నా మహిమ తెలియక గోవును గోయించి అన్నమండి కూరండి బంగారపల్లెలు ఎత్తి పట్టుశాల కప్పినావు. నబాబు గారు నీ గోవు మాసం అప్పుడే నాకు కడుపు నిండిందన్నాడట. స్వాముల వారు తినక ముందుకే, నాయన భగవంతుడు మానవుడు కాదు భగవంత స్వరూపుడు అని గిదిగిద గురికొచ్చి కర్నూలు నబాబు స్వాముల వారి 2 పాదాలు పట్టుకొని వదిలిపెట్టలేట. స్వామీజీ నాకు పొరపాటు అయింది, నన్ను క్షమించు, నన్ను మన్నించుము, నేను సామాన్యమైన మానవుడు అనుకున్న భగవంత స్వరూపుడు అనుకోని నేను గొడ్డును గోయించి వంట అనేది ఎట్లా తెలుసు. అప్పుడు నమ్మి నేను జీవితాంతరం నేను దాసుడనైతాను, నన్ను క్షమించు మన్నించు అని వేడుకున్నాడట. నబాబు గారు సరే నీ బంగారు పల్లెరం మీద పట్టుశాల ఇప్పి చూడిపో తీసి చూడిపోమన్నాడట. ఆ నబాబు చేతిని తిప్పిస్తే ఆ గొడ్డు మాంసం ఏమైంది? పుష్పములైనవి. వచ్చినటువంటి 10 మంది చుట్టూ పరిసర ప్రాంతాల మంది ఈయన మానవుడు కాదు భగవంత స్వరూపుడు అని 1,000 దండాలు పెట్టిరట. తినేటోళ్ళు తినకుండా చేయిలు కడుక్కొని బీరిపోయి చూస్తున్నాడట. నాయనలారా అమ్మలారా అక్కడ వినండి వినండి, నబాబు గారు ప్రభులు మీరు తెలిసిన వారు, పెద్దలు పాలన మీది, ప్రభులు మీది, సత్తత ఉన్నది, సంపద ఉన్నది కదా. వెట్టి సాకిరి చేయించుకుంటా ఇంతమంది ఖర్చు పెట్టినవే నా ఒక్కని కొరకు కూరగాయల భోజనం పెడితే కాదందునా, నిన్ను కొట్టిన్నా తిట్టిన్నా అని అందరు కూర్చుంటబెట్టి కాలజ్ఞానం ఏమంటే చెప్తున్నాడు స్వాముల వారు. వినరండి కనరండి మీరంతా నేను వివరంగా చెబుతాను మరికొంత, వినరండి కనరండి నేను వివరంగా చెప్తాను
చల్ చెట్టు ఒకటి కట్టుకుంటే ఉదయముని తప్పని పల్లూరు నెల్లూరు గోల్కొండ నల్గొండ పల్లూరు నెల్లూరు మునుమడుగు గుంటూరు మంగళగిరి బెజవాడ బాహల్ల బలి బలి బాహల్ల కంచియు మైసూరు ఉత్తర బాలి కంచియు మైసూరు ఉత్తర శ్రీశైల పర్వతం ఉత్తర బాలి కంచియు మైసూరు శ్రీశైల పర్వతం చెన్నపట్టముతోనే ముమ్మగో పట్టాలు బాహల్ల బలి బలి బాహల్ల బలి భార్య భర్తలతోను ఉత్తర వైరం ఉత్తర భార్య భర్తలతోను వైరం గలుగును న్యాయం అడుగంట న్యాయం బాహల్ల బలి బలి బాహల్ల బలి బలి మనగాని పల్లెలో ఉద్దర పాతరా పైరలో ఉద్దర మనగాన పల్లెలో పాతరా పైనలో చింత చెట్టుకు చావంటి పోలు బాహల్ల బలి బలి పల్లాట సీమలో ఉద్దల బ్రాహ్మణ ఇంటిలో ఉద్దల పల్లాట సీమలో బ్రాహ్మణ ఇంటిలో కాకరా చెట్టుకు చింతకాయలు గాయ బాహల్ల బలి బలి బాహల్ల బలి సూర్యచంద్రాదులు ఉద్దల సూర్యచంద్రాదులు ఉద్దల సూర్యచంద్రాదులు సూర్యచంద్రాదులు ఉద్దల ఉన్నంత వరకు ఉద్దల సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు అచ్చమ్మ గారింట కట్టిన వడమందు బాహల్ల బలి బలి అప్పుడు కర్నూలుకు పోయి నవాబు చేసే సార్థకానికి గుర్తుపట్టి ప్రజలు కూర్చుండబట్టి ఏమని చెప్తాను నాయనలారా అందుకే కదా ఈ అవతారం మీదకి వచ్చింది దీనులను రక్షించా దుర్మార్గులను శిక్షించకూడదే కదా నేను ఈ అవతారం మీదకి వచ్చిన కానీ ఇప్పుడు నన్ను నమ్మరే ఎవరు నమ్మరు అదే కాదు తమిజగిరి తప్పగిరి ఖమ్మము కర్నూలు గోల్కొండ నల్గొండ బల్లూరు నెల్లూరు మునిమడుగు గుంటూరు మంగళగిరి బెజవాడ కంచియు మైసూరు శ్రీశైల పర్వతము చెన్నపట్నముతోని ముమ్మగు పట్నాలు ఒక్క దిశలో తిందామంటే కూడు దొరకక అరిసి సత్తురు అన్నాడు స్వాముల వారు అదే కాదు బనగాని పల్లెలో పాదరా పైనడు కలియుగం 5000 ఏళ్ల పిదప కాలజ్ఞానం భవిష్యత్తు వర్తమానం రాసి ఎవరి తెలియకుండా అచ్చమ్మగారింటి వెనుక పెంట బుందల పాత్ర పెట్టింటాడు స్వాముల వారు ఆ కాలజ్ఞానం అడుగులో చింత చెట్టు మొలుసును చింత చెట్టుకు చాబంతి పూలు పోయిను కొన్ని 1000 మంది సత్తును పల్నాడనే గ్రామం లోపల ఒక ఊరి లోపల ఒక బ్రాహ్మణునిటి లోపల కాకర చెట్టుకు చింతకాయలు గాయను ప్రపంచమందు చూస్తారు జలుడు నీరు నిప్పున మునిగిపోయారే దాని అర్థం ఏంది ఒక రాత్రి ఉరువులు మెరుపులతోని చుట్టుముట్టు వర్షం చుట్టుముడితే అప్పుడు ఈ యొక్క నీళ్ళు కరెంట్ ఒకటైంది చచ్చిపోరా కరెంటు బంద్ చేసేవాడు ఉంటారు అదే కాదు సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు అచ్చమ్మ గారింట కట్టించిన మఠమందు పూజలు నిత్యములు జరుగుతూనే ఉండును ఇప్పటికి అదే యాత్ర ఒకటి అదే కాదు స్వాముల వారు ఏమనడికేనా ఈ గోల్కొండ నల్గొండ బల్లూరు నెల్లూరు మునిమడుగు గుంటూరు మంగళగిరి బెజవాడ తవజగిరి తప్పగిరి ఖమ్మము కర్నూలు కంచియు మైసూరు శ్రీశైల పర్వతము చిన్నపట్నంతో ముమ్మగ పట్నాల లోపల ఏ ఊరన కావచ్చు ఒక రాత్రి అంది ఈ చెట్టు పండును ఉదయమున లేచి నిల్చుండును ఎందుకు కీడుకు ఈ విధంబుగా కాలజ్ఞానం చెప్పి నవాబు గారు ప్రభులు మీరు తెలిసిన వారు రాజ్యాధికారం మీది కదా మీరు ఇట్లా చేసే ధర్మం కాదు ఇప్పటికైనా జ్ఞానంగా బుద్ధిగా ఉండు నీ ప్రజలను కన్న బిడ్డలు కాపాడు అన్నప్పుడు ఈ విధంబుగా కాలజ్ఞానం బోధించగా కర్నూలు నవాబు